కొవ్వులంటే మనకు భయం. అవి గుండెకు ఎక్కడ హాని చేస్తాయోనని భయపడిపోతాం. ఈ భయంతోనే నడి వయసులోకి వచ్చాక చాలా వరకు కొవ్వు పదార్థాల్ని తీసుకోవడం తగ్గించేస్తుంటారు మనలో చాలామంది. అయితే అన్ని విషయాల్లోనూ మంచి చెడు ఉన్నట్టే కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి, చెడు చేసేవి రెండు ఉంటాయి. చెడ్డ కొవ్వుల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. నిజానికి మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. మరి మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి? మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ నడి వయసు దాటిన వారికి ఈ పేరు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. వ్యాధికారకాలైన బ్యాక్టీరియాల్లో మంచివి చెడ్డవి ఉన్నట్లే కొలెస్ట్రాల్లో కూడా మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడ్డ కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అని, మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అని పిలుస్తారు డాక్టర్లు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అయితే మనలో చాలా మందిలో మంచి కంటే చెడు కొలెస్ట్రాల్ శాతమే ఎక్కువగా ఉంటూ గుండె జబ్బుల వంటి విపత్తుల్ని తెచ్చిపెడుతుంటుంది. మరి మనకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకొని మనకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ని పెంచుకునేందుకు ఏం చేయాలి, ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు డాక్టర్. ఆహారంలో తినే క్రొవ్వు పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శాచురేటెడ్, ఇంకోటేమో అన్సాచురేటెడ్ ఫ్యాటీ. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మనకి రూమ్ టెంపరేచర్లో గట్టిగా ఉంటాయి అన్నమాట, ముద్దగా దొరుకుతూ ఉంటాయి. ఇది ఏంటంటే బటరు, తర్వాత ఈ పన్నీరు, ఇలాంటివన్నిటిని శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, నెయ్యి, తర్వాత చీజు, ఇవన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. అదే కాకుండా మనకి ఎక్కువగా తయారు చేసే వాటిల్లో కూడా శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, చిప్స్ అని, తర్వాత ఇటు బేగన్స్ అని, బిస్కెట్స్ అని, కేక్స్ అని, డీప్ ఫ్రైస్, ఇవన్నిటిలో కూడా మనకి కొవ్వు పదార్థాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొలెస్ట్రాల్ని పెంచేస్తూ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా చూసుకొని ఎక్కువగా వాడకుండా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఇప్పుడు ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్యాట్స్ అంటే ఇవి రూమ్ టెంపరేచరు, లిక్విడ్గా ద్రవపూర్వకంగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా నూనెలు. ఈ నూనెల్లోనేమో మనకి నువ్వుల నూనె, పల్లీల నూనె, కుసుమ నూనె, తర్వాత ఆలివ్ ఆయిల్, ఇవన్నీ చాలా మంచి. ఇంకొకటి ఏంటంటే ట్రాపికల్ ఆయిల్స్ అంటాం. సదర్న్ ప్రదేశంలో ఎండలు ఎక్కువ ఉన్న చోట కొన్ని నూనెలు కూడా గట్టిపట్టి ముద్దగా వస్తాయి. అది శాచురేటెడ్ దీంట్లో వస్తాయి. నూనెలు అంటే అన్ని నూనెలు, ఇప్పుడు చూడండి కొబ్బరి నూనె ఉంది, తర్వాత ఏమో ఈ పామ్ ఆయిల్ ఉన్నాయి. ఇవేమో రూమ్ టెంపరేచర్లో గట్టిగా అయిపోద్ది. అవి కూడా కొలెస్ట్రాల్ పెంచుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకొని అసలు ఎక్కువగా వాడడం మంచిది కాదు. కొవ్వు పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువగా ఉండాలి. కనీసం రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. 5 టీ స్పూన్లు ఒక మనిషికి ఒక రోజు ఆహారంలో ఉండాలి. అంత మట్టుకే క్యాలరీస్ మనకు అవసరము. అవి ఏంటంటే ఈ పల్చటి నూనెలు అంటే పల్లీల నూనె, నువ్వుల నూనె, తర్వాత ఏమో కొన్ని రకాలు ఆల్మండ్ ఆయిల్ అని, బాదం నూనె, జీడిపప్పులతో వచ్చింది నూనె, ఇవన్నిటిని కూడా మంచిది. ఏవి వాడినా కూడా, ఎలాగ వాడినా కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటుంది, శరీరానికి మంచిది. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచే దివ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముందుగా మనం ఓట్స్ గురించి చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఓట్స్ని తీసుకునే వారిలో మంచి కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని డాక్టర్లు కూడా చెబుతారు. అలాగే ఆలివ్ నూనె కూడా. రోజువారీ వంటల్లో సాధారణ వంట నూనెలకు బదులుగా ఆలివ్ నూనె వాడుకోవడం చాలా మేలు. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మనలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు తోడ్పడతాయి. గింజ ధాన్యాల్లో కూడా పల్లీలు, ఆల్మండ్స్, అవకోడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం బాగా తక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల కూడా మనలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే చాలా మటుకు రిఫైన్డ్ ఆయిల్స్ అని వస్తున్నాయి. ఈ రిఫైనింగ్ చేయడం వలన అందులో కెమికల్స్ యాడ్ చేసి దాంట్లో కలర్ తీసేస్తున్నారు, దాంట్లో ఉన్న వాసన తీసేస్తున్నారు, టేస్ట్ తీసేస్తున్నారు. ఉత్తి నీళ్ళలాగా వస్తుంది. ఈ కెమికల్స్ వాడటం వలన దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్, అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మటుకు ఇప్పుడు చాలా ఎక్కడ పడితే అక్కడ మిషన్స్ వచ్చినాయి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ముడి నూనెలని
ఈ ముడి నూనెలు ఏంటంటే ఇప్పుడు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసేసి అప్పుడప్పుడే నూనెగా తీసేసి ఇచ్చేస్తారు. అవి రెగ్యులర్గా మనం వాడుకోవడానికి అవి చాలా మంచిది. దాంట్లో ఎలాగుందో అలా ఉంటుంది కాబట్టి ఆ నూనె వాడుకుంటే మన కొలెస్ట్రాల్ పెరగదు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా పెరగదు. అదే అని చెప్పి నూనె పూర్తిగా మానకూడదు. నూనె మన శరీరానికి చాలా అవసరం. అంటే నూనె మనకి ఎక్కువగా ఇంధనం ఇస్తుంది. 1 గ్రాము నూనె అయితే మనకు 9 క్యాలరీస్ వస్తాయి. అదే ఈ ప్రోటీన్స్ పిండి పదార్థాలు 1 గ్రాములో 4 క్యాలరీసే వస్తాయి. అందుకే నూనె మన శరీరానికి చాలా ఇంపార్టెంట్. ఇలాగ మనం డైట్ని చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఈ నూనెకి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఏ నూనె వాడాలి, ఎంత వాడాలి అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఎక్కువగా డీప్ ఫ్రైలు చాలా మటుకు తగ్గించుకోవడం మంచిది. ఈ ఫాస్ట్ ఫుడ్స్లో వేసే కొవ్వులు మంచి కొవ్వు కాదు. అది వాళ్ళు చాలా సాలిడ్ ఫ్యాట్లు వాడతారు కాబట్టి అది పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఒబేసిటీ బాగా లావ్ అయిపోతారు. కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్నిటికి తగ్గించుకోవాలంటే నూనెని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోవడం చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్, వీటిని మనం వాడుకలో అనాస గింజలు అని కూడా పిలుస్తాం. మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో వీటికి సాటి మరేవీ లేవు. అనాస గింజల్లోని పీచు, ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో మంచి కొవ్వును బాగా పెంచుతాయి. అలాగే చేపల్లో కూడా ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇక బ్రకోలీ, క్యాబేజీ, క్యారెట్, గుమ్మడి గింజలు, మొలకెత్తిన గింజధాన్యాలు, అరటి, యాపిల్, నారింజ వీటన్నింటిలో కూడా మనలో మంచి కొవ్వును పెంచే గుణం ఉన్నవే. వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మనలో క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ చక్కగా పెరుగుతుంది.